ఈ కథని తెలుగు ఆడియన్స్ కి తీసుకెళ్లగలిగినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. అండ్ ఈ రోజు రెస్పాన్స్ చూసాము. నిన్న నైట్ ఈవినింగ్ కపుల్ ఆఫ్ షోస్ రెస్పాన్స్ చూసాను. ట్రెమెండస్ రెస్పాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ది తెలుగు ఆడియన్స్. నేను నా మొదటి ప్రయత్నం కేర్ ఆఫ్ కంచరపాలని నమ్మి దాన్ని ఇప్పుడు లైక్ దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అలాగే ఈ సినిమాని కూడా సెలబ్రేట్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. 100 గ్రాములు వర్కౌట్ అవుతుంది అనుకుంటే 150 గ్రాములు వర్కౌట్ అయింది. సో వెరీ వెరీ హ్యాపీ. మహాగారే డిసైడ్ అయ్యారు మెయిన్లీ బికాస్ మల్టిపుల్ ఒకేషన్స్ పర్ఫార్మ్. ఇట్స్ a role that demanded a lot of performance and meet from him, and he is somebody who does that, who is capable of doing that. So and it was a Maha's choice. So ఒక మంచి డిజాస్టర్ చూసానన్న ఫీలింగ్ కలిగింది. ఇదే 200తో ఒక బీర్ కొనుక్కుంటే చల్లగా నిద్రట్టేది, కడుపులో కిక్కు వచ్చేది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు సార్? 0 ఇస్తానండి. కాదు, సినిమాను బాహుబలితో పోల్చారు కదా, అసలు వద్దు సార్, బాహుబలి ఎక్కడ సార్? అనకొండ ఈ మన ఇండియాకి ప్రైడ్ సినిమా అది. దాన్ని తీసుకొచ్చి బుడబొక్కల సినిమాతో పోలితే ఎట్టా? మరి మహేష్ బాబు గారు ఎట్లా ఒప్పుకున్నారు? నాకు అదే ఇంటర్వెల్ కదా అనిపించింది. ఏం చూసి ఈ సినిమాలో మహేష్ బాబు ప్రజెంట్ చేశారని. ఇప్పుడే నాగార్జున గారు ఫోన్ చేశారు, తెలుగులో కమల్ హాసన్ మళ్ళీ పుట్టారా అని అన్నారు పెర్ఫార్మెన్స్ వైజ్ గా. ఎవరు అఖిల్ యాక్టింగ్ చూసా? కాదయ్యా, సత్యదేవ్ యాక్టింగ్ చూసా. సినిమా అయితే డిజాస్టర్, నాకు నచ్చలేదు. ఈ కథని తెలుగు ఆడియన్స్ కి తీసుకెళ్లగలిగినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. అండ్ ఈ రోజు రెస్పాన్స్ చూసాము. నిన్న నైట్ ఈవినింగ్ కపుల్ ఆఫ్ షోస్ రెస్పాన్స్ చూసాను. ట్రెమెండస్ రెస్పాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ది తెలుగు ఆడియన్స్. నేను నా మొదటి ప్రయత్నం కేర్ ఆఫ్ కంచరపాలని నమ్మి దాన్ని ఇప్పుడు లైక్ దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అలాగే ఈ సినిమాని కూడా సెలబ్రేట్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీరు అనుకున్నంత రేంజ్ లో పబ్లిక్ రియాక్షన్ వచ్చినారు? డెఫినెట్లీ, అంటే పబ్లిక్ రియాక్షన్ ఇదే మొదటి ఆట కదా. ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ ఈరోజు సాయంత్రం లోపల మనకి కొన్ని లక్షల మంది సినిమా వస్తుంది. హోల్సమ్ రియాక్షన్ ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాను. బట్ డెఫినెట్లీ వచ్చింది. అండ్ రెండోది ఏంటంటే అందరూ కూడా చాలా కొత్త అటెంప్ట్ చాలా కొత్తగా తీసాను. కొత్తగా సినిమాలు తీయమనేది కంప్లైంట్ కదా. కొత్తగా వచ్చినప్పుడు ఒకటి కూర్చొని మూవీ చూసారు కదా, పబ్లిక్ నుంచి వచ్చిన రియాక్షన్ మీరు ఎక్కువగా బాగా అబ్జర్వ్ చేసిన ప్రతి సినిమా కూడా, నేను తీసిన ప్రతి సినిమా డోర్ దగ్గర నుంచి చూస్తాను. నేను ఏ సినిమాలో ఉన్నా కూడా యాక్ట్ చేసిన డైరెక్ట్ చేస్తే ఎస్పెషల్లీ డోర్ దగ్గర నుంచి చూస్తాను. అనిపించి నాకు నేను అబ్జర్వ్ చేసిన ముఖ్యమైన థింగ్ ఏంటంటే ఎవరు ఫోన్లు తీయట్లేదు. సో ఫోన్లు తీసి చూడట్లేదు సినిమా జరుగుతున్నప్పుడు. సినిమా మీద ధ్యాస పెట్టున్నారు. అది సంథింగ్ దట్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్. చాలా బాగుంది. మహేష్ బాబు గారు అదే బేసిక్లీ ఆయన చెప్పారు కదా ఆయన మాటల్లోనే, మునుపెన్నడు చూడండి తెలుగు సినిమా, మొట్టమొదటిసారిగా ఇటువంటి ఒక సినిమా చూస్తున్నానని చెప్పేసి అని అన్నారు తెలుగులో. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్ బాబు సార్. సపోర్ట్ కనుక లేకపోతే ఇక తెలుగు ఆడియన్స్ కి చేరుకోవడం కష్టమయ్యేది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎలా అనిపించింది నా ఆడియన్స్ రెస్పాన్స్? వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ బ్యూటిఫుల్. నేను 100 గ్రాములు వర్కౌట్ అవుతుంది అనుకుంటే 150 గ్రాములు వర్కౌట్ అయింది. సో వెరీ వెరీ హ్యాపీ. మహాగారే డిసైడ్ అయ్యారు మెయిన్లీ బికాస్ మల్టిపుల్ ఒకేషన్స్ పర్ఫార్మ్. It's a role that demanded a lot of performance and meet from him, and he is somebody who does that, who is capable of doing that. So and it was a Maha's choice. So it's a director's choice. And we absolutely ఏ ఆడియన్స్ ని టార్గెట్ చేసి ఫిల్మ్ అనేది ఉంటుంది? అంటే డిఫరెంట్ రెస్పాన్సెస్ వస్తున్నాయి. అందరు ఆడియన్స్ బాగుంది అంటున్నారు. కొంచెం ఈవినింగ్ కల్లా ఎవరికైనా నచ్చుతుందా లేదా అని మాకు కూడా ఐడియా వస్తుంది. ప్రస్తుతానికి అయితే ఏ సినిమా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏఎంబి ఫుల్ అయింది అందరు బాగుందన్నారు, ప్రసాద్ ఫుల్ అయింది అందరు బాగుందన్నారు, మల్లికార్జున ఫుల్ అయింది, సంధ్య ఫుల్ అయింది. ఇంకా అక్కడ షోస్ ఫినిష్ అవ్వలేదు. సో మేము వెళ్తున్నాం. బట్ ఫస్ట్ హాఫ్ వర్క్ సూపర్ ఉంది అని అక్కడ బయలుదేరి. ఓకే, సో అందరు బాగుంది అంటున్నారు. బట్ డెఫినెట్లీ ప్రతి సినిమాకి ఒక వర్గం ఎక్కువ నచ్చుతారు. దీనికి నాకు వచ్చిన ఒక సర్ప్రైజ్, హ్యాపీ సర్ప్రైజ్ అంటే విమెన్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లైకింగ్. ఇప్పుడు మేమందరం కొంచెం మెయిన్ టీంలు ఉండేసరికి ఆ పర్స్పెక్టివ్ చూడలేదు. బట్ విమెన్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లవింగ్ దిస్ ఫిల్మ్. Maha was telling us from the beginning.
చాలా అంటే చాలా బాగుంది. నేను మహాతో ఆయన అసిస్టెంట్ గా ఆల్మోస్ట్ 4 years ట్రావెల్ చేశాను. సో టు సీ నౌ టుడే ఆయన 4 years డ్రీమ్ కమింగ్ ఇన్ టు ద స్క్రీన్ అండ్ ఆడియన్స్ అందరూ రెస్పాన్స్ కానీ వాళ్ళ రియాక్షన్స్ కానీ చాలా బ్యూటిఫుల్. ఇలాంటి రేర్ మూవీస్ హాలీవుడ్ లెవెల్ విజువల్స్ తో రావటం చాలా రేర్ మన తెలుగు సినిమాలో. సో మహా ఏదైతే ప్రామిస్ చేశారో 4 years బ్యాక్ అది ఇప్పుడు తీసుకొస్తున్నారు. అండ్ ఎవ్రీ ఆడియన్స్ రెస్పాన్స్ ఇస్ ప్రూవింగ్ దట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ఎక్సైటెడ్. సత్య పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? బికాస్ హీఈస్ లైక్ మ్యాడ్ మ్యాన్. లైక్ అంటే నోయింగ్ సత్య పర్సనలీ అండ్ సీయింగ్ ఆన్ ద స్క్రీన్ అసలు పొంతనే లేదు. హీ really delved into the character and completely lost himself. And Ramappa ante Satya. అంటే డైరెక్టర్ కొత్త వరల్డ్ ని బిల్డ్ చేసామన్నారు, మరి జనాలకు అర్థమవుతుందా, కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఎవరైనా కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు, చాలా నీట్ గా అర్థమయ్యేలాగే తీసుకెళ్లారు. మనం జస్ట్ వచ్చి కూర్చొని ప్రతిదీ లైక్ ఫీల్ చేస్తూ చూడకుండా లెట్స్ సీ వాట్ డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నారు చూద్దాం అన్న ఒక వెరీ ఓపెన్ మైండ్ తో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుని రావాలి. అన్ని సినిమాలు మనకి అన్ని కొలిచి పెట్టాం. వన్ బై వన్ ఎక్స్పీరియన్స్ చేసుకోవడం అనేది we have to learn, and this movie is all about experience. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారా? Absolutely. నిన్నైతే పిల్లలు నవ్వి అసలు రామప్ప డాన్సులు చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ అండ్ ఉమెన్, ఎస్పెషల్లీ విమెన్ లవ్ ద ఫిల్మ్ అండ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ యూఎస్ అండ్ విమెన్ ఇస్ వెరీ క్రేజీ యాక్చువల్లీ అన్న ఎలా ఉంది రావ్ బహదూర్ మూవీ? సత్యదేవ్ యాక్టింగ్ ఎలా ఉంది సార్? సత్యదేవ్ అలాగే చెప్పా, కమల్ హాసన్ గా తెలుగులో మళ్ళీ పుట్టేశాడు రా అన్నంత లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఉంది. కానీ ఈ సినిమా నాకు నచ్చలేదు. మహారాజు కొడుకు పుడతాడు, ఆ కొడుకు నా కొడుకు కాదని చెప్పేసి మహారాజు అనుమానంతో చివరి వరకు ఉంటాడు. సో క్లైమాక్స్ ట్విస్ట్ చేయండి అనేది సినిమా. డైరెక్షన్ ఎలా అనిపించింది మరి? డైరెక్షన్ వరస్ట్. గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి సార్? గ్రాఫిక్స్ ఓకే, అక్కడక్కడ బాగుంది, కానీ నాకైతే సినిమా నచ్చలేదు. ఇప్పుడే నాగార్జున గారు ఫోన్ చేశారు, తెలుగులో కమల్ హాసన్ మళ్ళీ పుట్టారా అని అన్నారు పెర్ఫార్మెన్స్ వైజ్ గా. ఎవరు అఖిల్ యాక్టింగ్ చూసా? కాదయ్యా, సత్యదేవ్ యాక్టింగ్ చూసి. సినిమా అయితే డిజాస్టర్, నాకు నచ్చలేదు. ఒకవేళ ఎవరికైనా నచ్చింది, బతుకు మీద ఆశ ఉంది అనుకుంటే రావచ్చు, చూసుకోవచ్చు. బతుకు మీద ఆశ ఉంది అనుకుంటే చూసుకోండి, తర్వాత నాకు సంబంధం లేదు. ఒక మంచి డిజాస్టర్ చూసానన్న ఫీలింగ్ కలిగింది. ఇదే 200తో ఒక బీర్ కొనుక్కుంటే చల్లగా నిద్రట్టేది, కడుపులో తీసుకొచ్చేది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు సార్? 0 ఇస్తానండి. కాదు, సినిమాను బాహుబలితో పోల్చారు కదా, అసలు ఏంటో. వద్దు సార్, బాహుబలి ఎక్కడ సార్? అనకొండ ఈ మన ఇండియాకి ప్రైడ్ సినిమా అది. దాన్ని తీసుకొచ్చి బుడబొక్కల సినిమాతో పోలిస్తే ఎట్టా? మరి మహేష్ బాబు గారు ఎట్లా ఒప్పుకున్నారు ఈ కథ? నాకు అదే ఇంటర్వెల్ కదా అనిపించింది. ఏం చూసి ఈ సినిమాలో మహేష్ బాబు ప్రజెంట్ చేశారని. సో కథ చెప్పినా బాగుండొచ్చు, కానీ సినిమాలో అది ఎందుకో పేలిపోయింది. రీ రికార్డింగ్ అని ఎక్కడ ఎంగేజింగ్ చెప్తున్నాగా. అట్టర్ ఫ్లాప్ అమ్మ మొగుడు ఈ రావు బహదూర్ సినిమా. ఎవరన్నా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి అని చెప్తాను. సత్యదేవ్ అన్న ప్రాణం పెట్టేశాడు యాక్టర్ గా మాత్రం. సత్యదేవ్ అనే విషయం చెప్పాలంటే ఇంతకు మించిన ఎక్కువ యాక్టింగ్ చేయనిపిస్తుంది. ప్రతిసారి ఈ ప్రూవ్ అస్ రావు సినిమా. ఎవరైనా ఒకసారి 2 సార్లు ప్రూవ్ చేసుకున్నా, ప్రతి సినిమా ప్రూవ్ చేసుకుని సత్యదేవ్ అయితే మాత్రం. నేను సత్యదేవ్ క్యారెక్టర్ తర్వాత నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అచ్చమ్మ క్యారెక్టర్, పనమ్మాయి క్యారెక్టర్. హీరోయిన్ కంటే పనమ్మాయి స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉంది. చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసింది పనమ్మాయి అయితే మాత్రం. అండ్ గట్టిగా మాట్లాడితే 6 క్యారెక్టర్లు ఉన్నాయి సినిమాలో, దాంతోనే నడిపిస్తారు సినిమా అంతా. అండ్ స్క్రీన్ ప్లే మాత్రం ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ ఏంటంటే మాత్రం కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే, ఏది రియాలిటీ ఏది ఇల్యూజన్ అనేది కొద్దిగా తెలియక కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు, చిరాకేసారి ఏం జరుగుతుందిరా అని. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసప్పటికి అక్కడక్కడ జరుగుతున్న ఫ్లోలోనే పిచ్చోడి కామెడీ ఎలా ఉంటుందో ఆ విధంగా అప్పుడప్పుడు కామిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే ఈ సినిమా చూడాలంటే మినిమం డిగ్రీ ఉండాలా? బ్రెయిన్ ఉండాలన్న, డిగ్రీ కాదు, బ్రెయిన్ ఉండాలి. నార్మల్ ఆడియన్స్ కి అందరికి ఎక్కే సినిమా అయితే కాదన్న, అందరికి ఎక్కే సినిమా అయితే కాదు. అంటే రెగ్యులర్ ప్రోటీన్ కమర్షియల్ సినిమాలు చూసి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మళ్ళీ ఒక 5 years తర్వాత టీవీలో చూసి చాలా బాగుందని చెప్పి అంటారు. అటువంటి సినిమా చెప్పొచ్చు, ఇదైతే 100% చెప్పొచ్చు. అంటే ఓటీటీ అయితే మాత్రం కొన్ని బోర్ కొట్టే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నారు అన్న, దానివల్ల ఓటీటీలో బాగుంది అంటారు. థియేటర్ లో కొంతమంది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసే ఆప్షన్ లేదు కాబట్టి కొంతమంది అంటారు. బట్ సినిమా ఓవరాల్ సినిమా అయితే ఒక మంచి కాన్సెప్ట్. ఆయన గెటప్ సెకండ్ హాఫ్ లో ఉంటది కాబట్టి ఫస్ట్ హాఫ్ ఏంద్రా భయ అని చెప్పేసి అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో వెళ్ళిపోకుండా సెకండ్ హాఫ్ చూస్తే ఆ మూవీ అనేది హోల్ మూవీ అనేది మీకు